పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యం చదువుకుందాం. ప్రియమైనటువంటి దైవ జనాంగమ్మ, 2025 సంవత్సరం ముగింపులో ఈ సంవత్సరాన్ని మనం ముగించి 26వ సంవత్సరంలోనికి 2026వ సంవత్సరంలోనికి మనము వెళ్ళబోతున్నాం. కనుక ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడి భద్రతనిచ్చి ఆరోగ్యమునిచ్చి క్షేమాన్నిచ్చి సంరక్షించి పోషించి అనేక రకాల ప్రమాదాలలోంచి తప్పించి ఈరోజు ఆయన సన్నిధిలో మనల్ని క్షేమముగా భద్రంగా నిలబెట్టాడు. నన్ను మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న మన కుటుంబాలన్నింటినీ నిలబెట్టాడు. మన చుట్టుప్రక్కల వారి అందరూ ఈ సంవత్సరంలో ఎన్నో అపాయాలు ఎదుర్కొన్నారు. కొందరికి యాక్సిడెంట్లు అయ్యాయి, కొందరు చాలా ప్రమాదాలు ఎదుర్కొన్నారు, కొందరైతే మనకు తెలిసిన వాళ్ళు మరణించి తమ యాత్ర ముగించుకొని మట్టి కిందకి వెళ్ళిపోయారు. కానీ నిన్ను నన్ను మనలందరినీ ప్రభు జ్ఞాపకం చేసుకొని సజీవుల దేశమందు మనల్ని నిలబెట్టి నేడున్నట్లుగా ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని కలిగించి ఆయన పాద సన్నిధిలో మనకు నిలబడే భాగ్యాన్ని, ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మనకిచ్చి ఈ సంవత్సరం ముగింపులో 7 రోజులు ప్రార్థన కూడికలు జరుపుకోవడానికి కృప చూపి ఆశీర్వాద స్వస్థత కూడికలు, ఆ ప్రార్థన కూటాలు జరుపుకోవడానికి ప్రభు మనకు సహాయం చేసి ఈ మొదటి రోజు ప్రార్థనలోనికి మనల్ని అందరినీ తీసుకొచ్చినందుకు మనము దేవునికి రుణస్థులమై ఉన్నాం, దేవునికి వందనస్థులమై ఉన్నాం, కృతజ్ఞులమై ఉండాలి. అంత గొప్ప భాగ్యం, ఈ ఉన్నతమైన కృపని మన ఎడల చూపిన మన దేవుని నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావం యుగ యుగములకు చెందునుగాక. దేవుని బిడ్డలారా, కొంతమంది అనుకుంటారు ఆశీర్వాద స్వస్థత ప్రార్థనలు అని పెట్టారండి పాస్టర్ గారు. మనం ప్రతి సంవత్సరం ఉపవాస ప్రార్థనలు కదా పెట్టుకుంటాము, శుద్ధీకరణ కూటాలు కదా పెట్టుకుంటాము, లేకపోతే సంవత్సరం ముగింపు కృతజ్ఞత కూటాలు కదా పెట్టుకుంటాము, లేకపోతే సంవత్సరం ముగింపు ఉపవాస ప్రార్థనలు కదా పెట్టుకుంటామని అనుకుంటాం మనం. దేవుని బిడ్డలారా, నాకు ఏం డౌట్ వచ్చిందంటే, సుభాషణం తల్లి, నాకేం డౌట్ వచ్చిందంటే, ఈ సంవత్సరం శుద్ధీకరణ పెట్టుకునేది ప్రార్థనలు, శుద్ధీకరణ ఉపవాస కోటాలు పెట్టుకునేది ఈ సంవత్సరం. అంటే లాస్ట్లో ఈ 3 రోజులు కానీ 7 రోజులు ప్రార్థన పెట్టుకునేది, మరలా జనవరి 1వ తేదీ నుంచి మరలా మామూలు అయిపోయేది, మళ్ళీ వచ్చే సంవత్సరం అంతా చేసేది, మళ్ళీ 27 లాస్ట్లో 26 లాస్ట్లో ఏ ప్రార్థన, మళ్ళీ శుద్ధీకరణ కోటాలు. ఏ సంవత్సరం ఆ సంవత్సరం మంచిదే పెట్టుకోవటం మంచిదే. కాకపోతే మనకేమర్థమైందంటే, ఈ మనిషి భూమి మీద బతికినంత కాలం శుద్ధి చేసుకోవటమే కానీ శుద్ధి పూర్తిగా అయిపోయినట్టు చరిత్ర లేక ఉండదు. ఒక మనిషి పూర్తిగా శుద్ధి చేయబట్టం, ఇక శుద్ధి చేసుకోకుండా అయిపోయింది, ఇంకా క్లీన్ అయిపోయాం మనం అనుకోవడం ఉండదు భూమి మీద. కాబట్టి జీవితాంతం మనం శుద్ధీకరణ జరుపుతూనే ఉండాలి, శుద్ధి చేసుకుంటూనే ఉండాలి, శుద్ధీకరణ జరగతానే ఉండాలి. కాబట్టి అది ఎలాగో జీవితాంతం సాగేది. కాబట్టి దేవుడు నాకేం ఆలోచించాడంటే, మనం ఆశీర్వదించబడాలి, రాబోయే సంవత్సరంలో మనం దీవించబడాలి, మనం వృద్ధిని పొందాలి, దేవుని చిత్తాన్ని మరీ ఘనంగా చేయాలి. ఇంకా 25లో చేయలేకపోయిన కార్యాలని 26లో దేవుని సహాయంతో ఇంకా ఘనంగా చేయాలి. 25లో సాధించలేకపోయిన వాటిని 26లో మనం సాధించుకోవాలి. కాబట్టి మన సంఘం, మన మినిస్ట్రీ, మన బిడ్డలు అన్ని రంగాల్లో ఇంకా ముందుకు దూసుకుపోవాలన్న ఆలోచన చేత శుద్ధీకరణ ఎలాగో రోజు చేసుకుంటున్నాం. కాబట్టి ఇక ఆశీర్వాదం మీద, నెమ్మది మీద, విడుదల మీద, స్వస్థత మీద, దేవుని నామానికి మహిమ కలిగే విధంగా మన యాత్ర సాగాలని ఆశీర్వాద స్వస్థత కూటాలు అని పెట్టడం జరిగింది. ఓకే, శుద్ధీకరణ అనేది ఈరోజు చేసుకోవటం, మళ్ళీ రేపు పడిపోవటమే. ఇంక ఈరోజు చేసుకున్న తర్వాత ఇంకా పడకుండా ఉండేది ఏం లేదు.
మనుషులు నిలబడే పని అయితే ఇంక శుద్ధీకరణ కూడా పెట్టుకోవాలి మనం. ఈ ఈ సంవత్సరానికి శుద్ధి చేసేసుకొని ఇంక 26 నుంచి మనం పడవం కాబట్టి లాస్ట్ శుద్ధి చేసేసుకోవాలి, ఫైనల్ సారి అనుకోవచ్చు. కానీ పాపము నివసిస్తున్న శరీరంలో జీవిస్తున్నాం కాబట్టి మనిషి పాపము చేసినందుకు పాపి కావట్లేదు. మనిషి శరీరంలో పాపం ఉంది కాబట్టి పాపం చేస్తున్నారు, బలహీన పడుతున్నారు, తప్పటడుగులు వేస్తున్నారు. ఇది జీవితాంతం ఒప్పుకోవటం, కడుక్కోవటం, పోవటమే. కాబట్టి మనం ఒకరిని తప్పుపెట్టడం కాదు బిడ్డలారా. నాకు ఇచ్చిన ఆలోచన బట్టి మనం ఆశీర్వాద స్వస్థత కోటాలను పెట్టుకున్నాం. ఇక రాబోయే రోజుల్లో దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన మనల్ని ప్రగతి పదంలో నడిపిస్తూ ఉంటే మనం దీవించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడి స్వస్థత పొంది క్షేమాన్ని పొంది ఆశీర్వదించబడి దేవుని మహిమ కొరకు సాగిపోన్నట్లుగా ఈ 7 రోజుల ఆశీర్వాద స్వస్థత కూడికల్ని దేవుడు మన సంఘానికి దీవెనకరంగా నడిపించి జరిగించి మన మినిస్ట్రీని వర్ధిల్ల చేయునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. ఈ 7 రోజుల కోసం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకుందాం. నేను చదివే మాట మీరు జ్ఞాపకం చేసుకొని టిక్ చేయండి. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం మొదటి వాక్యం. యెహోవా అతనికి ఈలాగు సెలవిచ్చెను. ఆ తర్వాత కొన్ని మాటలు తీసేసి, నీవు స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. అది అండర్లైన్ చేసుకోండి. యెహోవా అతనికి ఇలాగ సెలవిచ్చాను. ఎవరికి? యెహోషువకి. నీవు స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉంది. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమగునట్లు బోధించి వాక్యానుసారమైన బ్రతుకు జీవించినట్లుగా దేవుడు మనలందరినీ నీతిగల మార్గాలలో స్థిరపరచునుగాక. దేవుని బిడ్డలారా, 2025 ముగింపులో 2026 నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళబోయే ముందు పరిశుద్ధాత్మ దేవుడు హోలీ జడ్జ్ మినిస్ట్రీస్, హోలీ జడ్జ్ సహవాసానికి చెందిన దేవుని ప్రజలతోటి ముఖ్యంగా మాట్లాడుతున్న మాట. హోలీ జడ్జ్ అంటే పరిశుద్ధమైన న్యాయాధిపతి, పవిత్రుడైన న్యాయాధిపతి అని అర్థం. మరి ఇంతవరకు మనం ఏమనుకున్నామంటే న్యాయాధిపతి అంటే మనుషులకు న్యాయం తీర్చేవాడు అన్నట్టు మనం ఇన్ని సంవత్సరాలు ప్రభువుని ఆరాధిస్తూ వచ్చాం. ఆయన ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు, ఆయనకి అందరు లెక్క చెప్పాలి అని మనము ప్రభుని స్తుతిస్తూ వచ్చాం, భయపడతా వచ్చాం. అయితే కొద్ది కాలంగా దేవుడు మనల్ని బలపరిచి నడిపించి అసలు న్యాయాధిపతి అన్న పదానికి మంచి అర్థం తెలియజేశాడు. న్యాయాధిపతి అన్న పదానికి అసలు సిసలైన అర్థం దేవుడు నాకు స్ఫురింపజేశాడు. అదేంటంటే ఆయన పాపికి న్యాయము తీర్చే దేవుడు కాదు, కానీ పాపానికి న్యాయం తీర్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పాపానికి న్యాయం తీర్చి పాపిని పరిశుద్ధుగా మారుస్తాడు. కూర్చోబెట్టదా చాలు. అది దేవుడు పాపికి న్యాయం తీర్చి పాపానికి న్యాయం తీర్చి పాపిని పరిశుద్ధునిగా మారుస్తాడు. అందుకే ఆయన హోలీ జడ్జ్. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని చూసి అనారోగ్యానికి తీర్పు తీరుస్తాడు, రోగానికి తీర్పు తీరుస్తాడు, రోగాన్ని గద్దిస్తాడు, రోగాన్ని స్వస్థపరుస్తాడు. అంటే రోగికి ఈయన సహాయం చేస్తాడు, రోగానికి తీర్పు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపానికి తీర్పు తీర్చి మనిషిని పవిత్రునిగా చేసే న్యాయాధిపతి, రోగానికి తీర్పు తీర్చి మనిషిని ఆరోగ్యవంతుడిగా తీర్చే న్యాయాధిపతి, అసమాధానానికి తీర్పు తీర్చి మనుషులను సమాధానంతో నింపే న్యాయాధిపతి, నిరుద్యోగానికి తీర్పు తీర్చి ప్రజలను ఉద్యోగస్తులుగా సంపాదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చేటట్లుగా చేసే నిరుద్యోగులకు సహాయం చేసే న్యాయాధిపతి. ఇలా చెప్పుకుంటా పోతే మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసయ్య మనుషులకు న్యాయం తీర్చేవాడు కాదు, లేదా మనుషులకి తీర్పు తీర్చి మనుషుల్ని ఇబ్బంది పెట్టేవాడు కాదు, మానవ జాతిని ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఆయన సమీపించిన
ఆయన పాదాలకు సమీపించినటువంటి, దేవుని పాదాల దగ్గరకు సమీపించినటువంటి వ్యక్తులకి తీర్పు తీర్చి వాళ్ళని ఇబ్బందులు పాలు చేసి నరకంలో పడేయటం కాదు, కానీ ఆయన పిల్లల మీద దాడి చేస్తున్న సాతానుకు తీర్పు తీర్చి తన బిడ్డల్ని అన్ని రకాల ఆశీర్వాదాలతో నింపే ప్రేమ గల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన బిడ్డలరా పవిత్రుడైన న్యాయాధిపతి, పరిశుద్ధుడైన న్యాయాధిపతి, హోలీ జడ్జ్. ఈ హోలీ జడ్జ్ ఈరోజు మినిస్ట్రీలో ఉన్న మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మినిస్ట్రీలో మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే యెహోషువతో చెప్పిన మాట ఈరోజు మనతో చెప్తున్నాడు. మనందరితో ఏం మాట్లాడుతున్నాడంటే, హోలీ జడ్జి మినిస్ట్రీలో ఉన్నటువంటి నా ప్రియమైన బిడ్డలారా, మీరు స్వాధీనపరుచుకోవడానికి అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉంది అని చెప్తున్నాడు మనతోటి. దేవుడు మనల్ని అలర్ట్ చేస్తున్నాడు. సంవత్సరం ముగింపులో అలర్ట్ చేస్తున్నాడు, సిద్ధపడమని చెప్తున్నాడు మనకి. నా బిడ్డలారా, 2025 సంవత్సరంలో మీరు స్వాధీనపరచుకోవాలనుకున్న అనేక భూభాగాలు మీరు వదిలేశారు. మీరు స్వాధీనపరచుకోవాలి అనుకుంటున్నటువంటి భూమి ఇంకా విస్తారంగా ఉంది. దేశాన్ని మీరు ఇంకా స్వాధీనపరచుకోలేదు, మిగిలిపోయి ఉంది చాలా. కాబట్టి బయలుదేరండి, ధైర్యం తెచ్చుకోండి, నేను మీతో నడుస్తాను. ఇంకా చాలా భూభాగాన్ని మీరు ఆక్రమించుకోవాలి, స్వాధీనపరచుకోవాలి, యుద్ధాలు చేయాలి, పోరాడాలి. ఇంకా మీకు రావాల్సిన భూమి చాలా ఉంది. కాబట్టి అయిపోయింది ఇక చాలు అని మీరు అనుకోకుండా, మా వల్ల కాదు అని మీరు అనుకోకుండా ధైర్యం తెచ్చుకొని, యెహోషువా వృద్ధాప్యులకు వచ్చేసావు, ముసలివాడు అయిపోయావు, కానీ స్వాధీనపరచుకోవాల్సిన భూమి ఇంకా చాలా మిగిలి ఉంది అని యెహోషువ గ్రంథంలో మన ప్రభు అయిన యెహోవా దేవుడు ముసలివాడైన యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఇంకా చాలా ఉంది యెహోషువ, ప్రజలను సిద్ధపాటు చేసి పంపించు, ఇంకా స్వాధీనపరచుకోవాల్సిన భూమి చాలా మిగిలింది అని యెహోషువతో చెప్తున్నాడు. సందర్భం ఏంటి? సందర్భం ఎక్కడ అర్థం చేసుకోవాలి బిడ్డలారా? కానాను దేశాన్ని అబ్రహాముకు వాగ్దానము చేసిన దేవుడు అబ్రహాము పిల్లలైనటువంటి ఇజ్రాయేలుల్ని 430 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాలు గద్ద రెక్కల మీద మోసినట్లుగా మోసి, ఏ ప్రమాదం ఏ కీడు తగలకుండా వారిని కాపాడి 20 లక్షల మందికి పైగా కాల్బలాన్ని, 40 లక్షల మంది సైన్యాన్ని, ప్రజలని క్షేమముగా ఒక ఎర్ర సముద్రాన్ని, ఒక యోర్దాను నదిని దాటించి కానాను దేశంలో తీసుకుని వచ్చి అనేక యుద్ధాలు 32 మంది రాజుల్ని ఓడించి 32 పట్టణాలని ఇజ్రాయేలుకి అప్పగించాడు. అప్పటికే వాళ్ళు సెటిల్ అయిపోయారు. 32 రాజులను జయించి వాళ్ళు ఆల్రెడీ కొన్ని పట్టణాల కాపురం ఉంటున్నారు. ఇంకా స్వాధీనపరచుకోవాల్సిన ఊర్లు, పట్టణాలు, రాజులు ఇంకా మిగిలే ఉన్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఇంకా ఏడ యుద్ధం చేస్తాంలే, ఇంకెక్కడ యుద్ధం చేస్తాం, సరే ఉన్న వరకు సర్దుకుందాం అనుకుంటున్నారు కొంతమంది. అయ్యా మీ స్థలంలో కొంచెం మాకు ఇవ్వండి అని మాట్లాడుకుంటున్నారు. నాయకుడేమో ముసలోడు అయిపోయాడు, యెహోషువ ఏమో ముసలోడు అయిపోయాడు, ప్రజలేమో సోమరులు అయిపోయారు, వాళ్ళు ముందుకు వెళ్ళట్లేదు, చాలు అనుకుంటున్నారు. వెంటనే దేవుడు చెప్తున్నాడు, ఇజ్రాయేలులారా, నా సేవకుడిని అబ్రహాముకి నేను వాగ్దానం చేసిన భూమి ఇంకా మిగిలి ఉంది. మీరు ఇలా సైలెంట్గా ఉండకూడదు, మీరు లేయండి, లేచేద్దాన్ని బయలుదేరండి. నేను మీకు ముందుగా బయలుదేరి నా దూతను పంపి ఆ రాజుల మీద మీకు జయాన్ని ఇచ్చి, మీకు నేను వాగ్దానం చేసిన, మీకు ఇవ్వదలిచిన నా సేవకుడైన అబ్రహాముకి నేను కొలిచి ఇచ్చిన భూమిని మీ చేతుల్లో పెడతాను. బయలుదేరి స్వాధీనపరచుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెబుతాం హల్లెలూయా. బయలుదేరి స్వాధీనపరచుకోండి. మీరు స్వాధీనపరచుకున్నట్టు ఇంకా చాలా దేశం మిగిలి ఉంది అని అక్కడ మరి యెహోషువ గారిని, ఇజ్రాయేలీల్ని సెటరైట్ చేసి, అలర్ట్ చేసి యుద్ధానికి బయలుదేరి చేసినట్లుగా వాళ్ళని దేవుడు పురుకొల్పాడు. ఆ తర్వాత వాళ్ళు బయలుదేరి దేవుని మాట చొప్పున అనేక పట్టణాలని, గ్రామాలని, అనేక మండలాలని, జిల్లాల్ని స్వాధీనం చేసుకున్నారు. దేవుడు వారికి వాగ్దానం చేసిన ప్రాంతం అంతటిని పంచుకొని సెటిల్ అయ్యి క్షేమముగా నెమ్మదిగా కాపురం చేసి ఆ దేశంలో పాలు తేనెలు ప్రవహిస్తూ ఉండగా అతి శ్రేష్టమైన మిక్కిలి మంచి దేశాన్ని 40 సంవత్సరాల అరణ్యత తర్వాత ఆనందంగా అనుభవిస్తున్నారు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక.
గట్టి చెప్పండి హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండ్? అర్థమైందా? సందర్భం అర్థమైంది మీకు. ఇప్పుడు అదే వాక్యాన్ని మనకి అప్లై చేసుకుందాం. మన మూల వాక్యం ఏంటి? మీరు స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉంది. 2025 సంవత్సరంలో హోలీ జడ్జి విశ్వాసులమైన మనం, సేవకుడైన నేను, స్వాధీనపరచుకోకుండా వదిలేసిన భూమి మనకి ఇంకా చాలా మిగిలి ఉంది. ఈ సంవత్సరం దేవుడు నాకు చాలా గొప్ప కార్యాలు చేశాడండి, అది చేశాడు, ఇది చేశాడు, ఇవి ఇచ్చాడు, అవి ఇచ్చాడు చెప్పుకుంటున్నాం, ఓకే. కానీ ఇంకా స్వాధీనపరచుకోవలసిన, పొందుకోవలసిన, దేవుడి దగ్గర నుంచి తీసుకోవలసిన ఆశీర్వాదాలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి చాలా. మీ కుటుంబాల్లో మారు మనసు పొందని వ్యక్తులు ఇంకా చాలామంది మిగిలిపోయి ఉన్నారు. కన్నీళ్ళు అలా ఉండిపోయే ఇంట్లో, మీ ఇళ్లలో అశాంతి, అసమాధానం అలాగే నిలిచిపోయి ఉన్నాయి. వ్యాధులు, అనారోగ్యాలు కొన్ని కుటుంబాల్లో తాండవమాడుతున్నాయి. మనశ్శాంతి లేని స్థితి, ఆవేదన, ఆక్రందన అలా నిలిచిపోయింది. ప్రార్థన లేని జీవితం, భక్తిలో నిరాసక్తత, దేవుని మీద ఇంట్రెస్ట్ లేని స్థితి అలా మిగిలిపోయింది. దేవుని మందిరాన్ని ప్రేమించలేని స్థితి అలా మిగిలిపోయింది. దేవుని కొరకు పరిగెత్తలేని స్థితి అలా ఒక పక్కన ఉండిపోయింది. అటు ఆత్మీయంగా, ఇటు ఆర్థికంగా, సామాజికంగా కొన్ని చోట్ల మనం చెయ్యాలనుకున్నది, సాధించాలనుకున్నది, కోరుకున్నది దొరకక అలా మిగిలిపోయి ఉన్నాయి. అయితే ప్రభు చెప్తున్నాడు, నా ప్రియమైన బిడ్డలారా, మీరు బయలుదేరండి. 2026 సంవత్సరంలో మీ జీవితాలలో మిగిలిపోయినటువంటి భూమి ఇంకా చాలా ఉంది కదా. మీరు స్వాధీనపరచుకోవాలనుకున్న భూమిని స్వాధీనపరచుకోలేకపోయారు. మీరు కావాలనుకున్న వాటిని పొందలేకపోయారు. మీరు ఆశించినవి మీకు జరగలేదు. మీరు నన్ను ఏదైతే అడిగారో వాటిని పొందలేకపోయారు. కొన్ని మీకు ఇంకా ఖాళీలు, లేదా మీరు చేయాలనుకున్న జరగకుండా అలా కొంత ఆగిపోయింది, స్ట్రక్ అయిపోయింది. ఇదంతటినీ నేను మీకు ముందు, మీరు బయలుదేరితే 25లో మీరు చేయలేకపోయిన వాటిని, పొందలేకపోయిన వాటిని, మీరు కోరుకున్నారు, మీకు జరగలేదు, మీరు ఆశించారు, మీరు పొందలేదు, ఇలా మీరు అడిగిన వాటిని, కోరుకున్న వాటిని, ఊహించిన వాటిని, మీకు అందని వాటిని, సరేలే కదా మనం దొరకదులే అనుకుంటున్నావు కదా, అలా నువ్వు స్వాధీనపరచుకోకుండా మిగిలిపోయినవి నీ దేశంలో, నీ కుటుంబంలో చాలా విస్తారమైన భూమి ఉందంట. ఆ విస్తారమైన భూమిని స్వాధీనపరచుకోవడానికి బయలుదేరండి 2026లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుని సన్నిధిలోనికి రాకుండా ఆగిపోయిన మన బిడ్డల్ని సంపాదించుకోవడానికి, స్వాధీనపరచుకోవడానికి 26లో మనం బయలుదేరుదుము గాక. మరి తీర్చబడకుండా ఆగిపోయిన అప్పుల కుప్ప యేసు నామములో కరిగిపోయినట్లుగా 2026లో మన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి, స్వాధీనపరచుకోవడానికి ముందుకు సాగిపోవుదుము గాక. అలాగే ఇంట్లో, మన ఇళ్లలో చీకటి, అశాంతి, అసమాధానం, నెమ్మది లేని స్థితి అలా పక్కన పడిపోయి ఉంది. దాంట్లో నుంచి బయట రాలేకపోయాం. ఆర్థికమైన ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి, రకరకాల పరిస్థితులతో ఏవైతే 2025లో మనం చేయలేకపోయామో, సాధించుకోలేకపోయామో, ఒక పక్కన పెట్టేసామో, నా వల్ల కాదు పక్కన పెట్టేసామో, వీటన్నిటిని దేవుడు మనకి 2026లో వాటన్నిటిని జయించేటట్లుగా, వాటన్నిటిని స్వాధీనం చేసుకునేటట్లుగా దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు యేసు నామములో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్మి సాధించుదుము గాక, నమ్మి పొందుకొందుము గాక. బయలుదేరి 2026లో వాటన్నిటిని అనుభవించుదుము గాక. స్వాధీనపరచుకున్నటకు అతి విస్తారమైన దేశం మన ముందు ఇంకా మిగిలింది. ఈ మిగిలిపోయిన భూమిని 2026లో సాధించుకొందుము గాక. హల్లెలూయా. స్వాధీనపరచుకొందుము గాక. దేవుని బిడ్డలారా, ఆక్రమించుకోవడం వేరు, స్వాధీనపరచుకోవటం వేరు. ఆక్రమించుకోవడం అంటే శత్రువుల భూమిని లాక్కుంటే దాన్ని ఆక్రమించుకోవడం. మనది కాని దానిని పొరుగువారి యొద్ద నుంచి లాక్కోవడం ఆక్రమణ. ఆల్రెడీ మనకు సంబంధించింది మన శత్రువు దగ్గర ఉంటే వాడితో యుద్ధం చేసి, వాడితో పోరాడి మనది మనం సంపాదించుకోవడం స్వాధీనపరచుకోవడం అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను ఈ 2025లో మన సంతోషాన్ని దోచుకున్నాడు, మన ఆరోగ్యాన్ని దోచుకున్నాడు, మన ఆర్థికపరమైన అభివృద్ధిని దోచుకున్నాడు. ఒక ఉన్నత దర్శనం లేకుండా మన మనసు మీద దాడి చేసి మనం దోచుకున్నాడు. మనకు సంబంధించిన కొన్ని వాడి దగ్గర ఇరుక్కుపోయాయి. 2026లో యేసు నామములో వాటన్నిటిని వాడి చేతుల్లో నుంచి మనం సంపాదించుకొందుముగాక.
మన ముందు ఎవరు వెళ్తారంట? మన ముందు ఎవరు వెళ్తారు? మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసయ్య బయలుదేరతాడు. ఆయన మన ముందు నడుస్తాడు, మనకు జయమిస్తాడు. శత్రువు చేతుల్లో మన భూమి ఎంతైతే ఇరుక్కుపోయిందో, ఇంకా స్వాధీనపరచుకోవాల్సిన విస్తారమైన భూమి వాడి చేతుల్లో ఏముందో, వాటన్నిటిని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము 2026లో సాధించుకొందుముగాక. ఇదే ఈ ఆశీర్వాద స్వస్థత కోటాలలో మొదటి రోజు వర్తమానం. శత్రువు చేతుల్లో ఎంత ఇరుక్కుపోయిందో వాటన్నిటిని నీ దేవుడు నీకు ఇప్పిస్తాడు యేసునామంలో. నా దేవుడు నాకు ఇప్పిస్తాడు యేసునామంలో. సాగిపో అని చెప్తున్నాడు యేసయ్య. ఓకే, అలాగే పాస్టర్ గారు. అయితే ఇంకో మాట చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7-8 వచనాలు చదివితే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు అని రాయబడింది. ప్రియమైన దేవుని ప్రజలరా, మన ప్రభువైన దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి మహిమపరచబడతాడు. నా పిల్లలరా, మీరు ఫలించాలి. అది కూడా ఎలా ఫలించాలో తెలుసా? బహుగా ఫలించాలి. మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి మహింపరచబడతాడు, దేవుడు మహింపరచబడతాడు. యేసు ప్రభు వారి ఆశ చూడండి. వింటున్నారా? వినట్లేదా? యేసు ప్రభు వారి ఆశ ఏంది? మీరు బహుగా ఫలించాలి. హోలీ జడ్జ్, విశ్వాస సమాజమా, నా పిల్లలారా, మీరు బహుగా ఫలించాలి. మీరు ఫలిస్తే నా దేవుడు మహింపరచబడతాడు, నా తండ్రి మహింపరచబడతాడు. అంటే ఒకవేళ ఫలించకపోతే మన ద్వారా దేవునికి మహిమ కలగదు, మన ద్వారా దేవుని నామానికి అవమానం కలుగుతుంది. అయితే సాతానుడు ఏం చేశాడంటే, మనల్ని ఫలించనివ్వకుండా మనకు సంబంధించిన దాన్ని లాక్కొని పెట్టుకున్నాడు. మనల్ని పైకి ఎదగనివ్వకుండా వనరులన్నిటినీ వాడు చేత్తో పట్టుకొని ఉన్నాడు. బిడ్డరా, బైబిల్ గ్రంథంలో వాడికి చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో ఒక పేరు బలవంతుడు అని కూడా రాస్తుంది బైబిల్లో. సాతాను ఎవరంటమ్మా? బలవంతుడు, మనకంటే బలవంతుడు. కాబట్టి వాడు ఏం చేశాడంటే, కొంతమందిని కాస్త నిర్లక్ష్యంగా ఉంటే, కాస్త నిద్రమత్తులో ఉంటే, కాస్త చూసినట్టుగా మతిమరుపులు ఉండేసరికి వాడు వచ్చి మనకు సంబంధించిన కొంతటి లాక్కి వెళ్ళిపోయాడు. బలవంతుడు కదా, మనం ఏం చేయలేకపోయాం. ఈ బలవంతుడి దగ్గర ఇరుక్కుపోయాయి. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, మీరు ఫలించకుండా వాడు ఆటంకపరుస్తున్నాడు. అందుకని మీరు ఏం చేస్తారంటే, మీకు ఏది కావాలో మీరు అడగండి. మొదట నన్ను, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా నామంలో మీరు తండ్రిని అడగండి. మీకేం కావాలో, ఏం కావాలి, మీకేం కావాలో, మీకు ఏది ఇష్టమో అది అడగండి. ఆరోగ్యం ఇష్టమా? ఆరోగ్యం అడగండి. జ్ఞానం ఇష్టమా? జ్ఞానం అడగండి. సమృద్ధి ఇష్టమా? సమృద్ధి అడగండి. భక్తిలో ఇంకా శ్రేష్టమైన లోతుకెళ్ళాలా? అడగండి. ప్రార్థనాత్మ కావాలా? అడగండి. నాతో ఎక్కువ కాలం గడపాలా? అడగండి. ఆర్థికంగా లేవనెత్తబడాలా? అడగండి. పిల్లల భవిష్యత్తు దీవించబడాలా? అడగండి. మీకు ఏది ఇష్టమో అడగండి. మీరు తండ్రిని అడిగితే నా తండ్రి నా మహిమ నిమిత్తం నన్ను బట్టి మీకు ఇస్తాడు. ఆయన మీకు ఇచ్చినప్పుడు మీరు బహుగా దీవించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహింపరచబడతాడు. నా పిల్లరా, మీరు నాలో నిలిచున్నారు, నేను మీలో నిలిచున్నాను. మరి మీరు ఫలించుకుంటే ఎట్టా? నా దేవుడి కోసం నేను బతకాలని మీరు ఆశపడుతున్నారు, నా కోసం మీరు నిలబడ్డారు, నేను మీ పక్షాన్ని నిలబడ్డాను. మరి ఫలింపులేదే, బలవంతుడు దోచుకున్నాడే. ఇంకా స్వాధీనపరచుకోవాల్సిన దేశం చాలా మిగిలిపోయింది 2025లో. కాబట్టి నా ఆశ ఏంటి? మీరు ఫలించాలని, మీరు దీవించబడాలని, మీరు అభివృద్ధి చెందాలని, మీరు బహుగా ఫలించాలని. మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి మహింపరచబడతాడు, నా తండ్రి మహింపరచబడతాడు, నాకు మంచి పేరు వస్తుంది. కాబట్టి నా పిల్లలారా, 2025లో మీరు ఫలింపకుండా, ఆస్వాదించబడకుండా, దీవించబడకుండా, వృద్ధిని అందకుండా, అనేకులకు దీవెనకరంగా మార్చబడకుండా, బలవంతుడు మీ విషయాలు ఏవి దోచుకున్నాడో వాటన్నిటిని, మీకు ఏమైతే దోచుకున్నాడో వాటి విషయమై మీరు నా తండ్రిని అడిగి 2026లో స్వాధీనపరుచుకోండి యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. మా పాట ఏం పాటమా? అనిల్ అన్నది చేసుకో స్వాధీనం. ఏ పాటది? పరాక్రంగా బలాఢ్యుడా, స్వాధీనం చేసుకోవాలా అనిల్ అన్న ఒక పాట. పరాక్రమ్ ఏంది? బలాఢ్యుడా, నీ కంటికి కనిపించే, నీ చెవులకు వినిపించే, దేనికి భయపడకు. భయపడొద్దు,
నువ్వు నీ తండ్రి నీ కోసం ఎత్తిపెట్టినంతా నువ్వు బయలుదేరి స్వాధీనం చేసుకో. వాడు మన జీవితంలో ఏవేమైతే దొంగిలించాడో బిడ్డరా, వాడు దొంగిలించడం వల్ల ఏమైందంటే మనం ఫలించకుండా ఆగిపోయామక్క. దయచేసి నమ్మండి, దయచేసి వినండి. ఇంక నేను ఎక్కువసేపు చెప్ప ముందుకెళ్తా. దేవుడు మనల్ని ఫలించాలని కోరుకుంటున్నాడు. హోలీ జడ్జి విశ్వాసుల సంగతి చెప్తున్న, ముఖ్యంగా ఆయన మన మినిస్ట్రీ ప్రజలు, మన బిడ్డలు, మన కుటుంబాలన్నీ విస్తరించాలని కోరుకుంటున్నాడు. మనం విస్తరించబడనివ్వకుండా బలవంతుడు దోచుకున్నాడు. మన భూమి చాలా వాడి చేతి ఇరుక్కుపోయింది. ఇంకా స్వాధీనపరచుకోవాల్సిన దేశం చాలా మిగిలింది. ఈ 2026లో ముందున్న నూతన సంవత్సరంలో దేవుని శక్తి పొంది ఆయనను అడిగి, మనకి ఏం కావాలో ఆయన అడిగి మనం ముందుకెళితే పరిశుద్ధాత్మ దేవుడు మన చేయి పట్టుకొని మన కోల్పోయినవన్నీ తిరిగి మనకి ఇప్పిస్తాడు. యేసునామములో ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనం పోగొట్టుకున్నవన్నీ తిరిగి మన దేవుడు మనకి ఇప్పిస్తాడు. నేను చూస్తామా ఒక నిమిషం. మనం కోల్పోయినవన్నీ తిరిగి మనకి ఇప్పిస్తాడు యేసునామములో. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ పాట పడదాం. కొంచెం పెట్టు. అది నీ కంటికి కనిపించే, నీ చెవులకు వినిపించే, అది దేనిని గురించి భయపడకు. చప్పుడు కొడదాం. దహించు అగ్నైన నీ దేవుడే నీ ముందు వెళ్తుంటే భయం ఎందుకు? నీకంటే బలమైన జనములు నీ ముందు నిలువలేరు, పద ముందుకు. ఇక చేసుకో స్వాధీనం, 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 స్వాధీనం చేసుకో. స్వాధీనం take over, take over, take over, take over. పరాక్రమము గల బలాఢ్యుడా, స్వాధీనం చేసుకో యేసునామములో. 2025లో మిగిలిపోయిన భూభాగం అంతా యేసునామములో స్వాధీనం చేసుకుందుము గాక. చప్పట్లు కొడు. హల్లెలూయా, ఆమేన్. నీ వలని భయమును ప్రతి జనమునకు నీ ప్రభువు పుట్టించెను. నువ్వు అడుగు పెట్టేటి ప్రతి స్థలమునకు ఏనాడో నీకిచ్చెను. సౌండ్ పెట్టన్నా, సౌండ్ పెట్టు, త్వరగా పెట్టు. ఈ భూమి మొత్తాన్ని నీ సొత్తు చేశాడు, లోపరచి ఏలేయను. మళ్ళీ విందాం. నీ వలని భయమును ప్రతి జనమునకు నీ ప్రభువు పుట్టించెను. ఆహా, నువ్వు అడుగు పెట్టేటి ప్రతి స్థలమును ప్రభు ఏనాడో నీకిచ్చెను. ఈ భూమి మొత్తాన్ని నీ సొత్తు చేశాడు, లోపరచి ఏలేయను. కూర్చోండి బిడ్డనా. ఈ భూమి మొత్తాన్ని అంతా నువ్వు అడుగేసి ప్రభు జెండా స్థాపించను. ఇక చేసుకో స్వాధీనం, 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 స్వాధీనం. Take over, take over, take over, take over. పరాక్రమము గల చప్పుడు పడదాం గట్టిగా. ఇంకా మిగిలిపోయిన భూభాగాన్ని యేసు నామములో మనం 2026లో స్వాధీనపరచుకుందుము గాక. థాంక్యూ లార్డ్. సాతాను చేతుల్లో పెరుకోవాలి యేసు నామములో. ఉన్నత స్థలములపై
రాజ్య మకుటముగా తన రాజదండంగా ప్రభు నిన్ను నియమించెను. శాసనము స్థాపించు తన ముద్ర ఉంగరముగా ప్రభువు నిన్నుంచెను. ఇక చేసుకో స్వాధీనం 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 స్వాధీనం. Take, 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 take over. 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 పరాక్రమము గల బలాఢ్యుడా. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. భలే రాశాడమ్మా దేవుని మహిమ. ఏదేమైనా బిడ్డలారా, మనకి స్వాధీనపరచుకోవాల్సిన భూమి చాలా మిగిలిపోయింది 2025లో. బిడ్డలారా, భూమి అంటే మన ఆరోగ్యం కావచ్చు, మన ఆర్థికపరమైనటువంటి విఫలత కావచ్చు, సమాజంలో విలువ పరంగా మనం పడిపోయి ఉండొచ్చు, సాతాను మనది ఏది లాక్కెళ్ళిపోయాడో, మనది వాడి దగ్గర ఏది ఇరుక్కుపోయిందో, ఇంకా మనం ఏది స్వాధీనం చేసుకోలేదో, పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మనము దేవుణ్ణి అడిగి మనకేం కావాలో ప్రభుని అడిగి ముందుకెళ్ళి పోరాటం చేసి బలవంతుడైన వాడిని బంధించి వాడి దగ్గర నుంచి మన భూమిని మనం స్వాధీనము చేసుకుందుము గాక. గట్టి చెప్తాం హల్లెలూయా. పిల్లలు ఇప్పుడు ఒక మాట చూడండి, ఇంకో మాట చదువుతాం. ఇప్పుడు ఇంకో మాట చూడండి, ఇంకొక మాట చూద్దాం. ప్రభుకే మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 12వ అధ్యాయం 29వ వచనం చూస్తే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 29వ వచనంలో ఏం రాయబడిందంటే, ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును అని రాయబడింది. అంటే 2025లో మనకు రావాల్సిన మన భూభాగాన్ని, మన నెమ్మదిని, మన సంతోషాన్ని, మన ఆశీర్వాదాన్ని, మన విజయాన్ని బంధించినటువంటి దోచుకున్నటువంటి వాడు బలవంతుడు అని చెప్పాను ఇందాక. సాతానుగాడు మనకంటే బలవంతుడు, కానీ దేవుని కంటే బలవంతుడు కానే కాదు. వాడి మీద దేవుడు మనకు జయాన్ని సిలువలో వాగ్దానం చేశాడు. అపవాది బలవంతుడి మీద, శత్రువు బలవంతుడి మీద నేను మీకు అధికారము అనుగ్రహించానని చెప్పాడు. అధికారం ప్రభు మనకి ఇచ్చాడు, ఉపయోగించుకొని యుద్ధంకి వెళ్ళాలి. ఇప్పుడు అయితే దేవుడు ఏమంటాడంటే, బలవంతుని దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సింది లాక్కోవాలంటే ముందు బలవంతుని బంధించాలి. ఆ బలవంతుని మొదట యుద్ధం చేసి వాడిని పట్టుకొని బంధిస్తే అప్పుడు వాడి ఇంట్లో ఉన్నదంతా దోచుకోవచ్చు. బలవంతుని ఇంట్లో ఉండేదంతా ఏంది? మన సమాధానమే, మన ఆరోగ్యమే, మన క్షేమమే, మన కళలు, మన కన్న కళలు. నిరాశ మన జీవితంలో పెట్టి మన కళలన్నిటిని కళలుగా మార్చేస్తున్నాడు ఆ బలవంతుడు. వాడిని మొదట మనం బంధిస్తే వాడి ఇంట్లో ఉన్న మన భూభాగాన్ని, మనకు సంబంధించి అంతా దోచుకోవచ్చని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే హోలీ జడ్జి మినిస్ట్రీలో ఉన్నటువంటి నా ప్రియమైన పిల్లలారా, 2026లో మీరు మొదట బలవంతుని బంధించాలి. బలవంతుని బంధించి వాడి ఇంట్లో ఉన్న మీ భూభాగాన్ని లేదా మీకు సంబంధించిన వస్తువులన్నిటిని తెచ్చుకోండి అని ప్రభు మనకి చెప్తున్నాడు. అయితే వాడిని బంధించాలంటే ఎట్లాగా? బలవంతుని బంధించాలంటే ఎట్లాగా? 2025లో కాస్త వాడిని మనం బంధించలేకపోయాం. వాడు విర్రవీగాడు. ఒక్కొక్కరి ఇంట్లోకి వచ్చి, హోలీ జడ్జి మినిస్ట్రీలో ఉన్న బిడ్డల ఇళ్ళలోకి వచ్చి, ఒక్కొక్కరి ఇళ్ళలోకి వచ్చి కొంత దోచుకుపోయాడు. కారణం ఏంటి? మనం కాస్త చూసి చూడనట్టుగా వదిలేసేవాడిని. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం తీస్తే, ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి మనం ఒక చదువుకుంటూ వెళితే చక్కని మాటలు రాయబడ్డాయి. బలవంతుడిని బంధించాలంటే, సాతాను బలవంతుడని చెప్పింది బైబిలు. బలవంతుడు అంటే మనం ఇంకేం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇంక వాడు బలవంతుడైతే ఇంక మనమేం చేస్తాం పాస్టరా? అయ్యా, వాడు బలవంతుడైతే ఇంక మనమేం చేసేది? పొల్లి గిలుచుకోవడం తప్ప అనకూడదు. వాడు బలవంతుడు అయ్యి ఉండొచ్చేమో కానీ మనలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవారు అందరికంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆల్రెడీ ఆయన వాగ్దానం చేశాడు. శత్రు బలవంతుడి మీద మనకు అధికారం ఇచ్చాడు. వాగ్దానాలు పట్టుకొని వాడితో మనం ఇప్పుడు యుద్ధం చేయాలి, పోరాడాలి.
అదే చెప్తున్నాడు ఇక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఏం రాయబడిందంటే, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చూడండి, బలవంతుని మనం జయించాలంటే మనం బలవంతులు అవ్వాలన్నా. బలవంతుణ్ణి జయించాలంటే మనం ఏమవ్వాలి? బలవంతులు అవ్వాలి. బక్కోడుగా ఉంటే ఒక బలవంతుడిని బక్కోడు జయించగలుగుతాడా? బలవంతుడుగానే బక్కోడిని ఒక కుంఫు షాట్ కొట్టాడంటే ఎల్లో గాల్లో. నిజానికి మనము బక్కోళమే, వాడు బలవంతుడు. ఇప్పుడు దేవుడు అంటాడు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మన దేవుడు శక్తిమంతుడా కాదా? మహాశక్తివంతుడు. మనం ఆరాధిస్తున్న మన దేవుడు మహాశక్తిమంతుడు కాబట్టి ఆయన శక్తిని బట్టి మనం బలవంతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనం ఏం చేయాలి? ఆయన శక్తి మీద ఆధారపడి మనవాడితో యుద్ధం చేయాలి. ఇప్పుడు మన బలాన్ని బట్టి కాదనా, మన శక్తిని బట్టి కాదు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం బలవంతులుగా మార్చబడుతున్నాం. కిందకి వెళితే మీరు బలవంతులు అవ్వండి. 11వ వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. సాతాను యొక్క తంత్రాలని, కుతంత్రాలని మీరు ఎదిరించాలంటే మీరు శక్తిమంతులు అవ్వాలి. మీరు శక్తిమంతులు అవ్వాలంటే దేవుడు మీకు అనుగ్రహిస్తున్న సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అంటే దేవుని బిడ్డలారా, 2025వ సంవత్సరంలో వాడు మన ఇళ్ళ మీద దాడి చేసి, మన వ్యాపారాల మీద దాడి చేసి, మన ఉద్యోగాల మీద దాడి చేసి, మన చేతి పనుల మీద దాడి చేసి, మన పొలాల మీద దాడి చేసి, మనకు రావాల్సిన సంతోష, సమాధాన, ఆశీర్వాద, ఆరోగ్యాల్ని కొల్లగొట్టి దోచుకెళ్ళిపోయాడు మన భూభాగాన్ని. ఇప్పుడు వాడి చేతుల్లో నుంచి మన 2026లో మన భూభాగాన్ని మనం స్వాధీనం చేసుకోవాలంటే దేవుడు చెప్తున్నాడు, మీరు వాడితో పోరాడాలి, మీరు వాడితో యుద్ధం చేయండి. అదేంది ప్రభువా, అదేదో నువ్వే చేసేసి నా చేతుల్లో పెట్టించు కదా. ఆ అమ్మ కుదరదు. ఇక నేనే యుద్ధం చేసి నేనే మొత్తం బెరుక్కొచ్చి మీ చేతుల్లో పెట్టే కాడికి మీరు సోమవారపోతుంది. కూర్చోండి. దేనికి? అన్నీ నేను చేసే పని అయితే మీరుండేది దేనికి? మీరు నా బిడ్డలే, నేను మీ తండ్రినే, మీరు నష్టపోవడం నాకు ఇష్టం లేదు. కాస్త పని చేయండి, కాస్త యాక్టివ్గా ఉండండి. ఒక వ్యక్తిని కానీ కుర్చీలో వారం రోజులు కూర్చోబెట్టేస్తే ఏమవుతుంది తల్లి? సుభాష్ అంతా చెప్పండి. ఒక వ్యక్తిని కుర్చీలోనే కూర్చోబెట్టాలి, ఆ వ్యక్తిని పైకి లేనికూడదు. ఈ వారం రోజులు రాత్రి పగళ్ళు 24 గంటలు కూర్చోబెట్టేసాం అనుకో అన్నా, ఇట్టా అనకూడదు, లేనికూడదు, కూర్చోబెట్టాల. వారం రోజుల తర్వాత కానీ ఆ వ్యక్తిని కానీ లేమని చెప్తే లేస్తాడమ్మా? లేలేడు. పట్టేస్తాయి, ఎక్కడ దగ్గర పట్టేస్తాయి. ఇక అవి సెటరేట్ అవ్వాలంటే మళ్ళీ కొంత టైం పట్టద్ది. సాదాలి, అవి తోమాలి, ఫిజిషియన్ పిలిపించాలి, మెడిసిన్ వాడాలి. స్ట్రక్ అయిపోయినటువంటి అన్నిటిని మరలా ఒక లైన్లోకి రావాలంటే కొంతకాలం పట్టద్ది. బిడ్డలారా, ఇప్పుడు కొంతమంది రాకెట్లో పోతుంటారు. ఎక్కడికి అన్న? చంద్రుడి మీద. కొంతమంది ఆ తర్వాత మరి ఇంటర్నేషనల్ స్టేషన్ ఉంది, అదేంది ఏమంటారు దాన్ని, స్పేస్ స్టేషన్ ఉంది. స్పేస్ స్టేషన్లోకి వెళ్ళి వస్తుంటారు అప్పుడప్పుడు. ఒక 2 నెలలు 3 నెలలు, ఒక వారం 2 వారాలు ఉండి వస్తుంటారు పోయి రాకెట్లో. వాళ్ళు భూమి మీద రాగానే లేచి పరిగెస్తారా? మీరు బాగా చూడండి, అసలు వాళ్ళు లేచి నడవలేరు. వాళ్ళు మోసుకుపోతారు. మోసుకెళ్ళి వాళ్ళు మరలా మన భూమి మీద నడిచేటట్టు చేయడానికి చాలా టైం పట్టద్దు వాళ్ళకి. అందుకే ప్రభు ఏమంటాడంటే, అన్నీ నేను తెచ్చి మీ నోట్లో పెడితే మీరు మీ కాళ్ళు చేతులు ఏం పని చేయవు. మీరేం చేయాలంటే, నేను మీకు సపోర్ట్ ఉన్నా, నా శక్తిని బట్టి మీరు బలవంతులు, లేయండి, యుద్ధం చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధం నేర్చుకోండి, చేయండి. వాడేం చేయలేదు మిమ్మల్ని, వాడు కూరలు మొత్తం ఇరిచేశాను నేను. వాడి బలం అంతటి మీకు అధికారం ఇచ్చా. అయితే మీరు కూడా కాస్త బాధ్యత వహించండి. 2025లో మీకు బాధ్యత కొంచెం తగ్గింది. 2025లో కాస్త మీరు బాధ్యతని మర్చిపోయారు, బాధ్యతను మరిచి ప్రవర్తించారు. కాబట్టి కొన్నిట్లు వాడు దోచుకుపోయాడు. వచ్చి మీ భూమి వాడి చేతుల్లో కొంత మిగిలిపోయింది. ఇదిగో నా పిల్లలారా, నేను చెప్తున్నాను, లేచి వాడి భూమిని, వాడి చేతుల్లో మిగిలి ఉన్న మీ విస్తారమైన భూమిని స్వాధీనం చేసుకోండి. నన్ను అడగండి, మీరు ఫలించాలి. మీరు బహుగా ఫలిస్తే నాకు మహిమ, మీరు బహుగా ఫలిస్తే లోకంలో నాకు మంచి పేరు వస్తుంది. ఎలా చేయాలి ప్రభువా? నువ్వే మా చేతులు ఇచ్చేయకూడదా? కాదు, మీరు లేచి నా శక్తిని బట్టి బలవంతులై వాడితో పోరాడండి. ఎంత మంచి మాట. వాడితో పోరాడండి. మీరేం చేయాలంటే యుద్ధం చేయాలి. మీరు యుద్ధం చేయాలంటే మీ ఇష్టానుసారంగా పోయి పో 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 అంటే పాడు. 4 పూటలు అరిస్తే పాడు. ఊరకే అందరూ అరిస్తే ఎందుకు పోతాడు? వాడు చిన్న, వాడు బక్కోడా పోవడానికి? వాడు కూడా బలవంతుడు.
WWF ఏదైనా అదేనా WWF ఏదో ఉంటుంది. WWF గేమ్లు ఉంటాయి చూడండి, ఇంత ఇంత ఉంటారు ఒక్కొక్కరు, ఎత్తి కొడుతుంటారు. అట్లాంటోడు వాడికి కూడా కొంచెం బలం ఉంది. సాతాను ఎవరో తెలుసా? బైబిల్ ఒక మాట రాయబడింది, నువ్వు కాలుచున్న రాళ్ల మధ్య సంచరించుచుంటివి అని. ఏ రాళ్ల మధ్య? కాలుచున్న రాళ్ల మధ్య. దేవుని పర్వతం అని పిలువబడే, ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరుడై అమరత్వము కలిగి వసించుచున్నటువంటి ఆత్మస్వరూపి అయిన దేవదేవుని పాదాల దగ్గరికి, ఆయన సన్నిధి దగ్గరికి, ఆయన సృష్టించిన దేవదూతలలో పోగలిగిన వాళ్ళు ఇద్దరంట. మహామహుడైన దేవదేవుని దగ్గరికి, ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయన ముఖాన్ని చూసి ఆయనతో మాట్లాడగలిగిన అర్హత, శక్తి కలిగిన వాళ్ళు ఇద్దరు. వాళ్ళలో మొదట ఆయన మన ప్రభువుని యేసయ్య, రెండోది లూసిఫర్, ఉన్నత స్థాయి కెరూబు. సాతాను ఇప్పుడు సాతానుగా మారాడు. ఒకప్పుడు దేవుని జ్ఞానం పొందుకున్న బలమైన శక్తి కలిగిన దేవదూత లూసిఫర్, తేజో నక్షత్రం. పరలోక రాజ్యంలో దేవదూతలందరి మీద అధికారాన్ని పొందిన మంచి శక్తి కలిగిన వాడు. ఆ దేవదూత భూమి మీద దేవుడు పడదలోచినప్పుడు అతని శక్తిని దేవుడు తీలేదంట, అట్టే వదిలేశాడు అతని శక్తిని. ఇప్పుడు అతనుకున్న నాలెడ్జ్, జ్ఞానము, శక్తి అతనితోనే ఉంది. కాబట్టి వాడు మనకంటే బలవంతుడు. ఆ బలవంతుడిని జయించాలంటే మనం ఏం చేయాలో తెలుసా? హూ హా హా అంటే కుదరదు. మనం ఏం చేయాలంటే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని యుద్ధం చేయాలి. కింద చూడండి 12వ వచనం, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహాలతో పోరాడుచున్నాము. కొత్త నిబంధన బోధ, కృప ఉంది ఇబ్బంది లేదు అని మాట్లాడకుండా మన కొత్త నిబంధన బోధలోనే పౌలు గారి ద్వారా దేవుడు చెప్తున్నాడు, మనము పోరాడాలి, మనము ఫైట్ చేయాలి, మనము యుద్ధం చేయాలి. నిగడగప్పుకొని పడుకుంటే కుదరదు, ఫైట్ చేయాలి. సాతానుని మనం జయించాలంటే బలవంతుని మొదట మత్తయి చదివేమో, మొదట మీరు బలవంతుని బంధించి అప్పుడు వాడి ఇంట్లో ఉన్న సామాగ్రి దోచుకోండి. వాడిని బంధించాలంటే ముందు వాటితో మనం యుద్ధం చేయాలి, ఫైట్ చేయాలి. ఆ బలవంతుని జయించాలంటే ఒకటే రూట్లో పోవాలి. దేవుడు అనుగ్రహించే సర్వాంగ కవచాన్ని ధరించుకొని అప్పుడు మనం వాడి మీదకు పోతే ఖచ్చితంగా వాడు ఓడిపోతాడు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. వాడిని జయించాలంటే ఏ ఆయుధాలు వాడాలో ఒక దేవుడికే తెలుసు. ఎందుకంటే వాడిని సృష్టించింది ఎవరు? దేవుడు. వాడిని సృష్టించింది దేవుడు కాబట్టి, లూసిఫర్ని సృష్టించింది దేవుడు కాబట్టి, వాడిని మనం గెలవాలంటే మన దగ్గర ఏ ఆయుధాలు ఉండాలో దేవుడికి తెలుసు. అందుకని ఆ ఆయుధాలన్నింటినీ ఒక కవచంగా దేవుడు ఏర్పాటు చేసి, బిడ్డ ఇదిగో దీన్ని తీసుకో, ఇది వేసుకోరా, ఇది ధరించురా, ఇది ధరించి వెళ్ళి వాడి మీదకి, వాడు ఖచ్చితంగా ఓడిపోతాడని దేవుడు చెప్తున్నాడు. 2025లో కోల్పోయిన, 2025లో మనం పోగొట్టుకున్నటువంటి మన భూమి, వాడు మన మీద దాడి చేసి మన దగ్గర నుంచి లాక్కెళ్ళిపోయిన ఆ విశ్వాసం, 2025లో వాడు మన మీద దాడి చేసి ఏం తీసుకెళ్ళిపోయాడో రేపు మాట్లాడుకుందాం. మళ్ళా 2025లో వాడు మన మీద దాడి చేసి కొన్ని లాక్కెళ్ళిపోయాడు మన దగ్గర నుంచి. వాడు మన లాక్కెళ్ళిపోయినాడు అన్నింటిని తిరిగి మళ్ళీ వాడి దగ్గర నుంచి మనం తెచ్చుకోవాలంటే వాడిని ముందు బంధించి వాడి ఇంట్లో ఉన్న మన సామాగ్రి అంతా దోచుకొని మళ్ళీ మనం తెచ్చుకోవాలనుకుంటే ముందు వాడు యుద్ధం చేయాలి. వాడితో మనం యుద్ధం చేయాలంటే ఏ ఆయుధాలు వాడితే వాడు పడిపోతాడో, వాడు ఓడిపోతాడో, వాడు బంధించబడతాడో సృష్టించిన దేవుడు తెలుసు. కాబట్టి వాడు జయించలేని ఆయుధాలు కొన్ని ఉన్నాయి. ఆ ఆయుధాలు వాడి మీద వాడితే వాడు ఏమీ చేయలేడు, ఓడిపోతాడు. ఆ ఆయుధాలని ఒక వస్త్రంలాగా కుట్టి దేవుడు మనల్ని ధరించుకోమని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 2026లో ఆ వస్త్రాన్ని ధరించి, సర్వాంగ కవచాలు ధరించి యుద్ధరంగంలోకి వెళ్ళి పోరాడాలి. ఎవరితో పోరాడాలి? మనుషులతో కాదంట, శరీరులతో కాదు, మనుషులతో కాదు మన పోరాటం. ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహాలు. ఈ దురాత్మల సమూహాలకి కొంతమంది అధికారులు ఉన్నారంట. చూడండి ఎంత బాగుందో. ప్రధానులు ఉన్నారంట. అంటే సాతాను సమాజానికి పిఎంలు ఉన్నారు, సీఎంలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఏంది, దెయ్యాల సమాజానికి కూడా అధికారులు ఉన్నారంటన్నా. దెయ్యాల సమాజానికి కూడా ప్రధానులు ఉన్నారు. దెయ్యాల సమాజానికి ప్రధానమంత్రి ఉన్నాడు. దెయ్యాల సామ్రాజ్య అధ్యక్షుడు ఎవరా? లూసిఫర్. వాడి చేతి కింద కొన్ని లక్షల కోట్ల మంది. పరలోక రాజ్యములో 1/3 వంతు అంటే ఏం చెప్పండి?
పరలోక రాజ్యంలో 1/3 వంతుని తెచ్చుకుని వస్తా వాడితో పాటు. అంటే పరలోక రాజ్యంలో వాడు పడద్రోయబడేటప్పుడు 100 మంది దేవదూతలు ఉంటే 33 కదనా, 100ని 3 భాగాలు చేయాల. 33 33 33 99. అంటే 66 మంది పరలోకంలో ఉంటే 33 మందిని తెచ్చుకున్నాడు భూమి మీదకి వస్తా. అందుకే 33 కోట్ల 33 లక్షల 33,000 33,333 దేవతలు చెప్తారు. ఇన్ని కోట్ల మంది ఉన్నారు మాకు, ఇన్ని కోట్ల మంది అని చెప్తుంటారు. ఎక్కడి నుంచి వచ్చారు ఇదంతా? ఆ నుంచి వచ్చారు. 33 కోట్ల 33 లక్షల 33,000 3,333 మొత్తం వచ్చారు కిందకి. ఒకవేళ ఆ సంఖ్య కానీ కరెక్ట్గా అయితే పరలోక రాజ్యంలో 90 కోట్లు అంటే 100 కోట్ల మంది దేవదూతలు ఉంటారు అంతే. 100 కోట్ల మంది దేవదూతలు ఉంటారు పరలోక పట్టణంలో. 100 కోట్ల మంది దేవదూతలు ఉంటే ఒకవేళ అది కరెక్ట్ అయితే, ఆ పదం కరెక్ట్ అయితే, ఆ సంఖ్య కరెక్ట్ అయితే 100 కోట్ల మంది దేవదూతలు ఉన్నారు పరలోక రాజ్యంలో. 100 కోట్ల మంది పట్టాలంటే ఇప్పుడు మన భారతదేశంలో జనాభా ఎంత, ప్రపంచ జనాభా ఎంత? 850 కోట్ల మంది. 850 కోట్లలో 100 కోట్ల మంది దేవదూతలు అంటే ఇంచుమించుగా పెద్ద పట్టణమే, పరలోక రాజ్యం పెద్ద పట్టణమే. మన భారతదేశం అంతా, మన భారతదేశ జనాభా ఎంత? 150 కోట్ల మంది దాటిపోయిందా? 120 కోట్ల మంది దాటిందంట. అంటే 100 కోట్ల మంది మన భారతదేశ జనాభా దేవదూతలు ఉన్న పరలోక రాజ్యంలో. వాళ్ళల్లో 33 కోట్ల మంది లాక్కొచ్చుకున్నాడు కిందకి. 1/3 వంతు. 3 వంతుల్లో 1 వంతు లాక్ చేశాడు కిందకి భూమి మీదకి. ఈ 33 కోట్ల మంది వచ్చారే, ఏళ్లలో కొంతమందిని ఎమ్మెల్యేలని, ఎంపీలని, గ్రామ వార్డుల్ని, సర్పంచుల్ని మొత్తం ఏర్పాటు చేసుకుని వాడు రాజ్యం కొనసాగుతూ ఉంది. అందుకే వాడిని మనం తక్కువ వంచి వేయకూడదు. వాడు బలవంతుడు అని చెప్పింది వాక్యం. కానీ మనము జయించలేనంత బలవంతుడు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనము వాడిని జయించేది దేవుని శక్తి చేత. అందుకే వాడిని జయించాలనుకున్న వాళ్ళందరూ యేసయ్య దగ్గరికి వెళ్ళి సొక్క కొనుక్కొచ్చుకోవాలా, తీసుకొచ్చుకోవాలా సొక్క. ఆ చొక్క పేరు ఏం పేరు? సర్వాంగ కవచం. 2025లో మన దగ్గర నుంచి దోచుకున్న మన భూభాగాన్ని అంతటిని వాడి దగ్గర నుంచి తిరిగి మళ్ళీ మనం తెచ్చుకోవాలనుకుంటే ప్రభువునందు శక్తిమంతులమై, తుదకు ప్రభువునందు శక్తిమంతులమై ఆయన ఇచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని వాడితో యుద్ధం చేసి, అవి ధరించుకుంటే చాలు, ఇంక నువ్వేం కత్తిపట్టి ఇంకేం గందరగోళం చేయబల్లే, అయిపోతాడు అంతే. మనకు రావాల్సింది మొత్తం మనకు వచ్చేస్తుంది. ధరించుకో, అది ధరించుకుంటే చాలు బిడ్డ. 2026లో 25లో గతించిపోతున్న ఈ సంవత్సరంలో మనం పోగొట్టుకున్నదంతా 2026 సంవత్సరంలో ప్రభు దయని బట్టి సంపాదించుకుంటాము. యేసునామములో ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యెహోషువా, ఇంకా మీరు స్వాధీనపరుచుకొనుటకు దేశంలో విస్తారమైన భూభాగం మిగిలింది. అది వాడి దగ్గరికి తెచ్చుకొని పోయి ఎలా చేయాలి ప్రభువా? ఇదిగో సర్వాంగ కవచం ధరించుకో. ఇప్పుడు సర్వాంగ కవచం అంటే ఒక 4 మాటలు చెప్పేసి రేపు మిగతాది మనం ఆలోచించేద్దాం. బిడ్డలారా, ఆ సర్వాంగ కవచం ఏంది? 14వ వచనం నుంచి 16వ వచనం దాకా రాయబడిన మాటలు చెప్తున్న సర్వాంగ కవచం అంటే ఏందో చెప్తున్నాను చూడండి. ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది ఏంది బిడ్డరా? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న మాటలు చెప్పాలంటే, మనము బహుగా ఫలించి దేవునికి మహిమ తీసుకురావాలంటే మన ఎదుట గతించిపోయిన ఈ 2025 సంవత్సరంలో స్వాధీనపరచుకోకుండా మిగిలిపోయినటువంటి అతి విస్తారమైన దేశం, భూభాగం, అంటే ఎన్నో రంగాల్లో మనం ఆశీర్వాదాన్ని కోల్పోయాం. వాడు తీసుకెళ్ళిపోయాడు వచ్చి మన దగ్గర. దాని అంతటిని మనం త్వరపడి వెళ్ళి స్వాధీనం చేసుకోవాలి. ఎలా స్వాధీనం చేసుకోవాలి? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలాన్ని పొంది దురాత్మల సమూహాలతో పోరాడి, బిళ్ళరా, ఆపద దినమందు వాడిని ఎదిరించినట్లుగా అని రాయబడింది అక్కడ కింద వచనాల్లో. వాడిని మనం ఎదిరించి శక్తి పొంది వాడి దగ్గర ఉన్నటువంటి మన సామాగ్రి మొత్తం తిరిగి తీసుకొచ్చుకోవాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోమని చెప్పింది. ఏంటి ఆ సర్వాంగ కవచం అంటే వివరించి నేను గుర్తు చేసి ముగిచ్చేస్తా. రేపు మనం ఈ సర్వాంగ కవచం గురించి, వాడు మన దగ్గర నుంచి ఏమేమి తీసుకెళ్ళిపోయాడో వీటన్నిటిని రేపు మనం ధ్యానం చేద్దాం. సర్వాంగ కవచాన్ని నేను మీకు గుర్తు చేస్తా. నెంబర్ 1, దేవుడు మనకి సాతాను సామ్రాజ్యాన్ని జయించడానికి ఆయన మనందరికి రెడీమేడ్గా కుట్టించి రెడీగా పెట్టి మనకు అప్పగించబోతున్న ఆ సర్వాంగ కవచం. ఆ సర్వాంగ కవచం ఎలా ధరించుకోవాలి అంటే, నెంబర్ 1, నడుంకి దట్టి కట్టుకోవాలంట. నడుముకి దట్టి రెడీగా చేసి పెట్టున్నాడు దేవుడు. దట్టి అంటే బెల్టు. దట్టి అంటే ఏందమ్మా? బెల్టు. కింద లాగు జారిపోకుండా కింద కట్టుకున్నటువంటి ఆ
లుంగీ లాంటిది కావచ్చు, లేకపోతే పంచి లాంటిది కావచ్చు, లేకపోతే ఆ రోజుల్లో ప్రజలు ధరించే ఆ వస్త్రం కింద జారిపోకుండా ఉండడానికి పైన నడుము మీద దట్టి కట్టుకుంటారు. ఆ నడుముకు కట్టుకునే దట్టి పేరు ఏం పేరంటే సత్యం. సత్యమను దట్టి చేత వస్త్రాన్ని కట్టుకోవాలి మనం. బిళ్ళరా, సత్యం అనే దట్టిని నడుము కట్టుకోవాలంట. సత్యం, సత్యం అంటే నీ వాక్యమే సత్యం అని బైబిల్ చెప్పింది. వాక్యము అనే బెల్ట్ చేత మనం వాక్యం అనే బెల్ట్ని కట్టుకోవాలంట. రెండోది నీతి అనే మైమరువు. మైమరువు అంటే ఆమర్ అంటారు ఇంగ్లీష్లో. మనం యుద్ధాలు చేసినప్పుడు, వాళ్ళు బాణాలు వేసినప్పుడు గుండెకి గుచ్చుకోకుండా ముందు పక్క సైనికులు కట్టుకుంటారు కదన్నా, అర్థమవుతుందా? అది గోల్డ్ కలర్లో ఉంటుంది, ఇనుతో చేసి ఉంటారు. మైమరువు అంటారు దాన్ని, ఆమర్ అంటారు ఇంగ్లీష్లో. నీతి అనే మైమరువు అంటే ఆల్రెడీ బెల్ట్ వచ్చేసింది. వాక్యం మనలో ఉంటే బెల్ట్ మనకు ఉన్నట్టు. ఇప్పుడు నీతి కలిగి మనం బ్రతికితే, దేవుడు మనకు అనుగ్రహించిన నీతిని సంపాదించుకొని నీతియుక్తమైన బ్రతుకు మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకి సాతాను ఎన్ని బాణాలు వేసినా, సాటుమాటుగా ఈటలు బాణాలు విసిరినా మన గుండెల్లో గుచ్చుకోకుండా ఈ మైమరువు మనల్ని కాపాడుతూ ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ మైమరువు ఆ మైమరువు పేరు నీతి అనే మైమరువు. బిడ్డలారా, ఈ నీతి ఏ నీతి? మన సొంత క్రియల ద్వారా వచ్చే నీతి కాదు. క్రీస్తే మన నీతి, ఆయనే మన నీతి. కాబట్టి ఆయన్ని మనం ధరించుకోవాలా. రేపు మాట్లాడుకుందాం ఎన్ని కూడా. మొదటిది నడుముకు సత్యం అనే దట్టి, రెండోది నీతి అనే మైమరువు, మూడోది సమాధాన సువార్త వలన కలిగే సిద్ధ మనస్సు. సమాధాన సువార్త. ఒక దైవజనుడు వాక్యం చెప్తే ప్రజల గుండెల్లో సమాధానం కలగాలి. గ్రామంలో వాక్యం చెప్తే ఆ గ్రామానికి సమాధానం కలగాలి. సమాధాన సువార్త వలన కలిగే సిద్ధ మనస్సు. ఈ సిద్ధ మనస్సుని, ఈ సమాధాన సువార్తని జోళ్ళులాగా, చెప్పుల్లా దొరుకోవాలంట. అంటే మనం ఎప్పుడు సమాధాన సువార్త ప్రకటించాలి, సమాధాన సువార్త వినాలి, సమాధాన సువార్త ప్రజలకు అందించాలి, సమాధాన సువార్త నీ నోటితో వెలువడాలి. బిడ్డరా, అది చెప్పుల్లాగా మనం ఎప్పుడు కట్టుకో ఉండాలి. మూడైపోయినాయి: దట్టి, మైమరువు, జోళ్ళు, చెప్పులు, బూట్లు అన్నమాట. సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అనే జోడు. నాలుగోది డాలు. ఆ డాలు పేరు విశ్వాసం. అబ్బా, ఫెయిత్. చూసారా? అందుకే మనం ఈ సంవత్సరం ప్రభు మాకు నేర్పిస్తున్నాడు, మీరు విశ్వాస భాష మాట్లాడండి. ఏ భాష మాట్లాడాలన్నా? విశ్వాస భాష. మన భాష పూర్తిగా మారిపోవాలి బిడ్డ. అవిశ్వాస భాష మాట్లాడకూడదు. ఇక మీదట 2026లో మన నోట్లోంచి మాట వస్తుంటే విశ్వాసపు పలుకులు, విశ్వాసపు భాష మాట్లాడాలి. దాన్నే డాల్ అని చెప్పింది వాక్యం. అపవాది వేసే అగ్ని బాణాలు మనం ఆర్పాలంటే మన చేతిలో ఏముండాలి? డాలు. ఏ డాలు అది? విశ్వాసం. విశ్వాసం అంటే నా దేవుడు చేస్తాడు, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు లేపుతాడు, నేను ఓడిపోను, నా భూమిని నాకు ఇప్పిస్తాడు, నా ప్రభు నాకు జయమిస్తాడు, నేను ఓడిపోను, నా ప్రభు నన్ను నడిపిస్తాడు, నా ప్రభు నన్ను బలపరుస్తాడు, వృద్ధి చేస్తాడు, లేవనెత్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. నేను భక్తిలో ఎదుగుతాను, ఒకరికి మాదిరికరంగా ఉంటాను. నా ప్రార్థనా జీవితం, నేను ఉపవాసం ఉండే స్థితి, నా నీతి, నా పడక, నా నడక, నా మాట అనేకులకు ఆశీర్వాదక నా దేవుడు మారుస్తాడు. మాదిరికరంగా నేను జీవిస్తాను, నేను పడను, నేను నిలబడతాను. నా ప్రభు నన్ను ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా నడిపిస్తాడు. దీనినే విశ్వాసం, విశ్వాసపు భాష అంటారు యేసునామంలో. అది ఎప్పుడు మన చేతులు రెడీగా ఉండాలి. ఎందుకంటే వాడు ఏ బాణాలు వేస్తాడంట? ఏ బాణాలు వేస్తాడు? అగ్ని బాణాలు వేస్తాడు సాతాను గాడు. బలవంతుడు కదా, అగ్ని బాణాలు వేస్తాడు. వాడు వేసే ప్రతి అగ్ని బాణాన్ని ఆర్పాలంటే మన చేతిలో ఖచ్చితంగా విశ్వాసం అనే డాల్ ఉండాలి అని చెప్పింది వాక్యం. 5 అయిపోయినాయా? 4 అయిపోయినాయి. 5వది శిరస్త్రాణం, హెల్మెట్. సైనికులు పెట్టుకునే హెల్మెట్ చూసారా? పాతకాలంలో యుద్ధాలు చేసేటప్పుడన్నా ఎటుంటుందా హెల్మెట్? ఇప్పుడు మన బండ్ల మీద పెట్టుకుంటామే, అటుండి పైన డిజైన్ చాలా బాగుంటుంది. వాళ్ళు తలంతా వేసుకుంటారు. ఈట్లు విసిరినా, కత్తులతో కొట్టినా తలకి ఎక్కడ కూడా దెబ్బ తగలకుండా కళ్ళు మాత్రం కనపడే విధంగా తలంతా కవర్ చేసేసి ఉంటుంది హెల్మెట్. శిరస్త్రాణం. ఆ తలని కవర్ చేసే శిరస్త్రాణం పేరు రక్షణ. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. రక్షణని కాపాడుకోవాలి. రక్షణ అంటే యేసుక్రీస్తు దేవుడని హృదయమందు ఒప్పుకొని, నోటితో ఒప్పుకొని, హృదయమందు విశ్వసిస్తే అదే రక్షణ. యేసుక్రీస్తు నా దేవుడు, ఆయన నా దేవుడు, ఆయన నన్ను విడిచిపెట్టలేదు, నా ప్రభు కోసం నిలబడాలి అని మనం ఒప్పుకొని
మనం సంపాదించుకున్న ఈ రక్షణ ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మన నోరు యేసుని గణపరుస్తానే ఉండాలా, మన దేవుణ్ణి గణపరుస్తానే ఉండాలి. ఆ రక్షణని కాపాడుకుంటా, పోగొట్టుకోకుండా రక్షణని మనం జాగ్రత్తగా భద్రపరుచుకుంటా ఉంటే సాతానుగాడు ఎన్ని చేసినా మన తలకి గాయాలు జరగవు. అయిపోయిందా? 5 రక్షణ అయిపోయిందా? 6వది దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం. అబ్బబ్బా, ఒక్కొక్క పాయింట్ గురించి ఒక్కొక్క రోజు వాక్యం చెప్పుకోవచ్చు మనము. బిడ్డలారా, మీ ఎన్ని మనకు తెలియదేం కాదు, అని తెలిసినయే. వాక్యం ఖడ్గము వలె సాతాన్ని గెలవడానికి, సాతానికి గాయాలు చేయడానికి, సాతాను సైన్యాన్ని గుండెల్లో పడవడానికి, సాతాను సైన్యాన్ని సచ్చేటట్టు చేయడానికి మనం వాడాల్సింది ఖడ్గం, ఆత్మ ఖడ్గం. ఆ ఖడ్గం పేరు వాక్యం. అందుకే బైబిల్ ఎక్కువ చదవాలా, బైబిల్ని ఎక్కువ ధ్యానం చేయాలి, బైబిల్ని ఎక్కువగా మన గుండెలో దాచుకోవాలి. దేవుని వాక్యం పొంకాలుగా మన మైండ్కి ఎక్కించుకోవాలి. ఏ సమస్యకు తగిన వాగ్దానం ఆ సమస్య వెంటనే చెప్పాలా, ఏ బాధకు తగిన వాగ్దానం ఆ బాధకు సంబంధించి రావాలా. మన నోట్లో నుంచి వాగ్దానాల కుప్పలు రావాలి. వాక్యం మన గుండెలో సమృద్ధిగా ఉంటే వాడు ఏ విధంగా మన మీద దాడి చేసినా వాక్యం అనే కత్తితో, ఖడ్గంతో వాడిని పొడిచి జయాన్ని సాధించుకోవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. లాస్ట్ది ప్రతి సమయమునందు పూర్ణమైన పట్టుదలతో మెళుకువతో చేసే ప్రార్థన విజ్ఞాపనలు అని రాయబడింది అక్కడ. ప్రతి సమయమందు చేసే పూర్ణమైన పట్టుదలతో మెళుకువతో చేసే ప్రార్థన విజ్ఞాపన. బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనం దేవుని దగ్గర పట్టుదలతో కూర్చోవాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, పట్టుదలతో సాధించుకోవాలి. ఆ పట్టుదల దేవుడి దగ్గర మనం సాధించుకోవాలా. ప్రభువా, నా అంతటి నాకు రాదు ఈ పట్టుదల, కృపచూపు, నాకు సహాయం చేయి, నన్ను కనికరించయ్యా, నేను భక్తులు ఎదగాలయ్యా, నేను ప్రార్థనలు ఎదగాలయ్యా, గతించిన సంవత్సరంలో చేయలేకపోయానయ్యా, ఈ సంవత్సరంలో చేసే కృప నాకు ఇయ్యయ్యా, నన్ను ఒక ప్రార్థనాత్మతో నింపయ్యా, పూర్ణమైన పట్టుదలతో నాకు కృప చూపయ్యా అని ప్రభుని అడగాలి. ప్రార్థనాత్మనిస్తాడు. వాక్యం అనే ఖడ్గాన్ని మెరుగుపరుచుకోవాలి, నీతి అనే మైమరు కట్టుకోవాలి, రక్షణ హెల్మెట్ పెట్టుకోవాలి. తర్వాత ఫస్ట్ ఏంది? నడుముకు సత్యం అనే దట్టి, అసత్యానికి, అవినీతికి, అన్యాయానికి తావు లేకుండా, అన్యాయమైన కార్యాల్లో పాల్పొంపులు పొందకుండా, అసత్యానికి చోటు ఇవ్వకుండా సత్యవంతులమై, వాక్య బద్దులమై మనం నడుస్తూ వెళితే ఇంకేం చేయవల్లే. ఇదే యుద్ధం అంటే. మనం నడుస్తున్న ఈ ఆత్మీయ యాత్రలో అనేక రకాల సమస్యలు, కష్టాలు, బాణాల వల్లే మనం గుచ్చుకుంటున్నప్పుడు దేవుడు ఇచ్చిన ఈ సర్వాంగ కవచాన్ని వాడితే, అంటే అన్యాయం మన మీద దాడి చేసినప్పుడు అసత్యం వైపు వెళ్లకుండా సత్యంగా నిలబడాలి. దేవుడిని దూషించాల్సిన పరిస్థితులు మన జీవితంలో వస్తాయి, కష్టాలు వస్తాయి. వెంటనే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని వాడాలి. కొన్ని గాయాలు జరిగితే డాల్ అడ్డం పెట్టాలి. నా ప్రభువు ఉన్నాడు, నన్ను లేపుతాడు, నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నా పక్షమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను అని విశ్వాసపూర్వకమైన మాటలు మనం మాట్లాడాలి. ఇలా మనం దేవుడితో నడుస్తూ మన ఆత్మీయ దైనందిన జీవితంలో ఈ సర్వం కవచాన్ని మనం ప్రాక్టీస్ చేసి అభ్యాసం చేస్తా, యుద్ధము చేసి పోరాడుతూ మనం ముందుకెళ్తా ఉంటే మన మీద దాడి చేస్తున్న ఆకాశ మండల దురాత్మ సమూహాలన్నీ ఓడిపోయి మన దగ్గర నుంచి వాడు లాక్కున్నటువంటి మన భూభాగాలన్నిటినీ 2026లో మనం స్వాధీనం చేసుకుంటాము యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. హోలీ జడ్జి మినిస్ట్రీ సంబంధించి పాస్టర్ గారి భూభాగం అంతా సాతాను చేతులు ఏమని చెప్పమంటారా? ఈ 3 సంవత్సరాల్లో మన మందిరానికి దేవుడు అప్పగించాల్సిన వందలాది ఆత్మలు వాడి చేతులు ఇరుక్కోబోయి ఉండారు. నేను అవి వాళ్ళు ఇడిపించుకోవాలి పోయి పాస్టర్గా, దైవజనుడిగా నేను వాడితో యుద్ధం చేసి ఈ 3 సంవత్సరాలుగా మన దగ్గర రానివ్వకుండా, మన వైపు రానివ్వకుండా, ప్రజల మనస్సుల్ని రాయిలాగా మార్చేసి యేసు ప్రభు వైపు రానివ్వకుండా ఆటంకపరుస్తున్న అనేక ఆత్మల ప్రవాహాన్ని వాడిని బంధించి దోచుకొచ్చుకోవాలా, ఆత్మల్ని తెచ్చుకోవాలా. మనకు సంబంధించిన ఏది వాడి దగ్గర ఆగిపోయిందో వాటన్నిటిని 2026లో దేవుని శక్తిని బట్టి, దేవుని మహాశక్తిని బట్టి బలవంతులమై వాడి దగ్గర నుంచి మన భూభాగాన్ని మనం స్వాధీనము చేసుకుందుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఈ 7 రోజుల ఆశీర్వాద స్వస్థత కూటాల్లో మొట్టమొదటి రోజు ప్రభు చెప్తున్నాడు, ఈ సంవత్సరం మీరు స్వాధీనపరచుకోవాల్సింది ఇంకా మిగిలిపోయింది. మీరు బయలుదేరండి, నేను నడిపిస్తాను, నా సన్నిధి దూతను మీకు ముందుగా పంపుతాను. కానీ మీరు యుద్ధం చేయాలి, మీరు కూడా యుద్ధం చేయాలి. ఆయుధాలు నేను మీకు నేను మీకు సప్లై చేస్తాను. సర్వాంగ కవచం విషయంలో జాగ్రత్తగా ఉండండి.
అవినీతి విషయంలో జాగ్రత్తగా ఉండండి. సత్యం వైపు నిలబడండి. సత్యం అనే దట్టి, నీతి అనే మైమరువు. ప్రభువా, నా క్రియలు బట్టి కాదయ్యా, నీవే నా నీతి, నువ్వు నా ముందురా, నీవే నా నీతి ప్రభువా, నిన్ను బట్టి నీతిమంతుడిని, క్రీస్తునే నీతిగా ధరించి సమాధానకరమైన సువార్త వలన కలుగుతున్న సిద్ధ మనసు అనే జోడు మనం ధరించి, చెప్పులు వేసుకొని, రక్షణ శిరస్త్రాణం పెట్టుకొని, విశ్వాసం అనే డాలు పట్టుకొని, ఆత్మ ఖడ్గంతో, వాక్యం అనే ఖడ్గంతో మన జీవిత యాత్రలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని చీల్చి చెండాడుతూ యుద్ధం చేస్తా వెళితే, వాడు మన దగ్గర నుంచి సంతోషాన్ని దొంగిలించాడా, అశాంతి నింపాడా, ఈ అశాంతి పారిపోయి మన సంతోషాన్ని తిరిగి తెచ్చుకుంటాం యేసు నామములో. అనారోగ్యాన్ని విత్తి ఆరోగ్యాన్ని తీసుకెళ్ళిపోయాడా, తిరిగి మన ఆరోగ్యాన్ని మనం పొందుకుంటాం యేసు నామములో. ఆర్థికపరమైన అభివృద్ధిని తీసుకెళ్ళిపోయి శాపాన్ని, పేదరికాన్ని పెట్టాడా, ఈ పేదరికాన్ని చీల్చి చెండాడి తిరిగి మన ఆర్థిక అభివృద్ధిని తెచ్చుకుంటాం యేసు నామములో. పిల్లల భవిష్యత్తుని తెచ్చుకుంటాం యేసు నామములో. నెమ్మది ఆదరణ తెచ్చుకుంటాం యేసు నామములో. రోగాల నుంచి విడుదల పొంది ఆరోగ్యం తెచ్చుకుంటాం యేసు నామములో. ఎన్ని కోల్పోయామో వాటన్నిటిని వాడి చేతుల నుంచి తిరిగి తెచ్చుకుంటాము యేసు నామములో. గట్టి చేత హల్లెలూయా. అబ్రాహాము 5 దేశాల రాజుల్ని జయించి, 5 దేశాల రాజుల్ని, వాళ్ళ సైన్యాన్ని జయించి, ఆ 5 దేశాల రాజుల ఆస్తులు దోచుకొని లోతు బిడ్డల్ని భార్యలు మొత్తం తిరిగి తీసుకొచ్చి విజయోత్సాహంతో తిరిగి వచ్చినట్లుగా 2026లో మన ఆస్తిని అంతా దోచుకుపోయిన వాడి చేతుల్లో నుంచి, ఆ బలవంతుడి చేతుల్లో నుంచి తిరిగి మరలా మనకు సంబంధించిన ప్రతిదాన్ని మనము తెచ్చుకొందుముగాక. మన ముందు నడిచేది మన దేవుడు సహాయం చేస్తాడు బిడ్డ. ధైర్యం కలిగి వెళ్దాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. కళ్ళు మూసుకోండి బిడ్డల, ప్రార్థన చేసుకుందాం.